హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలురాజ్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజైతే వీడియో తీసిన రోజు అయితే సెకండ్ సాటర్డే అండి. సెకండ్ సాటర్డే మా చెల్లి దగ్గరికి అయితే హాస్టల్ దగ్గరికి చూడడానికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్తున్నాను కాబట్టి మా చెల్లికి ఏమేమి స్పెషల్ చేసుకొని తీసుకెళ్ళానో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం అనేది వృధా పోకుండా ఇంకొకరికి నా వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ముందుగా ఇది వచ్చేసి ఊర్లో అండి. ఊరికి వచ్చేసాం మేమైతే. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఊర్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఊర్లో అయితే వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడైతే నేను మా అత్త మా మామయ్య వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇంట్లో ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా రైస్ ఇంట్లో వాళ్ళ కోసమని సొరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సొరకాయని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అందులోకి పప్పులు వేసుకొని ఇంకా సొరకాయ అయితే వేసుకున్నాను. సొరకాయ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసి పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత టమాటోలు కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి. ఆ తర్వాత రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను. రైస్ కడిగేసి పెట్టుకున్న తర్వాత మా చెల్లి కోసమని బిర్యానీ రైస్ అంటే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రిపేర్ చేయడం కోసమని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నె పెట్టుకొని అందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒక పక్క కర్రీ ఒక పక్క రైస్, అలాగే ఇంట్లో వాళ్ళ కోసం అని వైట్ రైస్ వండుతున్నాను. అలాగే మేము తిని కూడా వెళ్తాం కదా అని చెప్పి వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. వైట్ రైస్ ఒక సైడు, కర్రీ ఒక సైడు, అలాగే బిర్యానీ ఒక సైడు పెట్టేశాను అనమాట. అన్నీ పెట్టేసి చక్కచక్క పనులని త్వరగా చేసుకుంటున్నాను. లేదంటే ఇంకా అక్కడ ఫుల్ ఎదురు చూస్తూ ఉంటుంది. మేము ఎంత తొందరగా పోయినా ఇంత తొందరగా వచ్చిరా అని ఎక్కిరిస్తూ ఉంటుంది మా చెల్లెలు. సో ఆమె కోసం అని తొందరగా వెళ్ళాలి. ఇంకా రైస్ ఒక సైడు, కర్రీ ఒక సైడు, ఇంకా బగారన్నం ఒక సైడ్ పెట్టాను కదా, ఇంకొక సైడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇంకా మా వాళ్ళు అయితే అంబలి తాగుతారండి. అంటే అంబలి అంటే రాగి జావా అనమాట. మేమైతే అంబలి అంటాం. మా సైడ్ అయితే అంబలి అని అంటాము. ఇంకా అంబలి కూడా పెట్టేశాను ఒక సైడు. తర్వాత చూస్తున్నారు కదా కలి అనమాట. ఇందాక పోసింది కలి అంటారు. ఒకరోజు ముందే తీసి పెట్టుకొని వార్చుకున్న గంజిని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే ఆ గంజిని వాడుకుంటే అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఏవి మనం పారబోయకుండా మళ్ళీ మంచిగా అంబలి చేసుకొని తాగితే చాలా హెల్తీ అనమాట. ఇంకా అంబలికి అయితే ఫస్ట్ కలి అయితే పెట్టాను కదా, ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నాను. రాగి పిండి అండి. రాగి పిండి మళ్ళీ సపరేట్గా డైరెక్ట్ వేసుకుంటే ఉండలు కట్టేసింది కాబట్టి సపరేట్గా కొన్ని వాటర్ వేసుకొని ఇంకా అందులోకి సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల వరకు కలుపుకొని పక్కన పెట్టుకుంటే మంచిగా బుడగలు అనేవి వస్తాయి. పక్కన పెట్టుకోవాలి. ఇంకా చక్క పనులన్నీ చేసుకునే లోపు మా చిన్న పాప అయితే లేచింది. కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా అటు సైడ్ అయితే రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇది బగారా రైస్ కోసం అని పెట్టాను కదా. ఇంకా ఇది కూడా వాటర్ అయితే బాగా మరిగాయి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది. రైస్ పొల్లుగా వస్తుంది. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళాలని త్వరగా చేస్తున్నాను. ఇంకా మా పాపనైతే మా వారు లేస్తే మా వారికి అయితే ఇచ్చేసి వచ్చాను.
ఇంకా అన్నీ ఒక సైడ్ అన్నీ పెట్టేశాను కదా, ఇంకా అన్నీ ప్రిపేర్ అవుతున్నాయి ఒక్కొక్క సైడ్కు. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి షింకులో, అవి కూడా కడిగేసుకుంటున్నాను త్వరగా పనులన్నీ అవ్వాలని. ఇంకా బగారన్నము అలాగే చికెన్ కూడా ప్రిపేర్ చేయాలి. చికెన్ మా అమ్మ ఇంట్లో చేస్తా అని చెప్పింది, అందుకని నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అవతల నేనైతే చికెన్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ వెళ్ళి. అంటే మా అమ్మ వాళ్ళు కూడా పక్కలే ఉంటారు ఊర్లో. మా అమ్మకి హెల్త్ బాగలేకుండే కాబట్టి ఇంతకుముందు మా దగ్గరే ఉంటుండే. ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగానే ఉందండి, అందరం ఊర్లోనే ఉన్నాము. ఇంకెక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇందాక అంబలికని పిండి కలిపి పెట్టాను కదా, అదైతే అందులో పోసేసి కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మంచిగా 1-2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుకుంటే ఒక 5 మినిట్స్ లోపే అయిపోతుంది, అంబలి తొందరగా రెడీ అవుతుంది. ఇంకా ఆ లోపు గిన్నెలన్నీ షింక్లో ఉన్న గిన్నెలన్నీ త్వరగా కడిగేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోవడానికి వచ్చింది. ఇంకా షింక్లో గిన్నెలు అయితే కడిగేసాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులో బగారన్నం కూడా ఫైనల్గా రెడీ అవ్వడానికి వచ్చింది. ఇంకా రైస్ పెట్టాను కదా, అది కూడా అయ్యిందండి. అది రైస్ గంజి వార్చాలి. ఇంకా బగారన్నంలోకి అలాగే సోరకాయ కర్రీ చేశాను కదా, అందులోకి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా, నాకు సోరకాయలోకి కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా ఇష్టం అండి, అందులో కూడా వేస్తున్నాను కొంచెం. అలాగే బగారన్నంలో కూడా కొత్తిమీర అలాగే పుదీనా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉగాది ఫెస్టివల్కి మా చెల్లి ఇంటి దగ్గర లేదు కదా, అందుకోసమని మా చెల్లి కోసమని భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసమని నేను పిండిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. సగం అయితే కలిపాను, తర్వాత అన్నం అయిందని చెప్పి అన్నం వార్చడానికి ఇంకా పక్కన పెట్టేసి అన్నం వార్చేసి ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టేశాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ పిండి అయితే మంచిగా సాఫ్ట్గా ఆయిల్ కొంచెం అలాగే గీ కూడా మంచిగా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంకా అటు సైడ్ అయితే అంబలి కూడా అయిపోతుంది. ఇంకా 2 రైసులు అలాగే అంబలి అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. ఇంకా ఫైనల్గా భక్షాలు అలాగే ఇంకా చికెన్ ఒకటి ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. ఇక్కడైతే నెయ్యి వేసేసుకొని మంచిగా ఇంకా పిండి అయితే స్మూత్గా కలుపుకుంటున్నాను. కొంచెం జారుడుగానే ఉంటే బాగుంటుంది, భక్షాలకి ఈజీగా చేయడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పిండి అయితే కలిపేసుకున్నాను. పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా బంద్ చేసుకొని అన్నీ ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అవతలకి వెళ్ళి భక్షాలు అలాగే చికెన్ ఒకేసారి చేసేస్తే ఇంకా వంట ఫినిష్ అయిపోద్ది. ఇంకా స్నానం చేసుకొని పిల్లలకైతే రెడీ చేసి ఇంకా వెళ్ళిపోవడమే అండి లేట్. ఇంక ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయినాయి ఫుడ్ అయితే. రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే బగారన్నం, ఇక్కడైతే వైట్ రైస్, ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం సోరకాయ కర్రీ, ఇంకా అంబలి చేశాను కదా, ఇదైతేనేమో భక్షాలకు పిండి అండి. మధ్యలో మా చిన్న పాప వాయిస్ అరుస్తూ ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో అయితే మా చెల్లికి చెప్పులు లేవండి, చెప్పులు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే మా చిన్న పాప చూడండి కార్లో కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అలా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా పాప డ్యాన్స్ చేస్తూ వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తూ ఇంకా
స్టార్ట్ అయితే అయిపోయాము. చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వెళ్ళేటప్పుడు. ఇంకా మా చెల్లెలకి మధ్యలో కావాల్సిన సామాన్లు అలాగే చెప్పులు కూడా లేకుండే అనమాట. స్లిప్పర్స్ తెగిపోయాయని ఫోన్ చేసి చెప్పింది. ఇంకా తీసుకొని బయలుదేరిపోయాము. ఇంకా మా అమ్మ నేను పిల్లలిద్దరు ఇంకా బయలుదేరిపోయాము హాస్టల్ దగ్గరికి అయితే. ఇంక ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంతకుముందుకు సిటీలో అంటే నాగర్ కర్నూల్లో ఉండే వాళ్ళం కదా, ఇప్పుడైతే ఊరికి షిఫ్ట్ అయిపోయాం విలేజ్కి. ఇప్పటి నుంచి విలేజ్ బ్లాగ్సే వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఫైనల్గా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను కదా, అవన్నీ అయితే మా చెల్లికి ఇంకా మేము అందరం కలిసి తింటున్నాము. తినడం పూర్తయిన తర్వాత ఇంకా మా చెల్లికి ఆయిల్ పెట్టేసి తలకి ఇంకా మంచిగా జుట్టు గిట్లా వేసుకొని ఇంకా మేము వెళ్ళేసరికి 10:30 ఆల్మోస్ట్ 11 అయ్యిందండి. ఇంకా 11 నుంచి 3 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా 3 కాగానే వాళ్ళ ఇంకా మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే ఇంకా అన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోమని చెప్తారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే రెడ్ డ్రెస్లో ఉన్న అమ్మాయి అయితే మా బాబాయ్ కూతురు అనమాట. ఇద్దరు ఒకే హాస్టల్లో చదువుకుంటున్నారు. ఇంకా ఇప్పటితో అయితే ఇంటర్ కంప్లీట్ అయిపోతుందండి మా చెల్లిది. ఫైనల్గా అక్కడైతే చాలా వరకు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే బయలుదేరడానికి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే పిన్ని కూతురులే ముచ్చట్లు ఇంకా తీరట్లేదండి బాబు. ఇంకా వాళ్ళిద్దరు ముద్దుల వర్షం ప్రేమల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చాము. మధ్యలో ఇంకా ఏం వీడియో తీయలేదండి, ఎందుకంటే చాలా అలసిపోయాం కాబట్టి. ఇదైతే ఇంకా ఇక్కడ వచ్చేసి సండే అనమాట, నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. ఇది సండే రోజు ఈవినింగ్ అయితే బ్లాగ్ తీస్తున్నాను చిన్నగా. ఇంకా ఈవినింగ్ టైం అలాగ టీవీ పెట్టుకొని ఇంకా హెడేక్గా ఉందని డికాషన్ పెట్టుకున్నాను, బ్లాక్ టీ అయితే తాగుతున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ నైట్ ఇంకా ఆ రోజైతే ఏప్రిల్ 14 ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే. అండ్ ఆల్సో మా వారికి కూడా బర్త్డే. అందరూ విష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా ఊళ్ళో అయితే డీజే పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారనమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డేని ఎవ్రీ ఇయర్ మేము ఇలా మా ఊళ్ళో అయితే ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. అండ్ మీరు ఎలాగ సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత సండే కదా, ఇంకా మేమైతే స్పెషల్ ఏమి చేసుకోలేదండి, ఎందుకంటే అంతకు ముందు రోజు అయితే ఇంకా తిన్నాం కదా నాన్ వెజ్. ఇంకా సండే రోజు మా వాళ్ళు కూడా చాలా బిజీ అనమాట. ఇంక ఇక్కడైతే మా మరిది అండ్ మా అన్న ఇంకా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. ఇంకా సండే అయితే ఇలా గడిచిపోయిందండి. ఇక్కడ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట చూసుకుంటూ. ఇంకా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది కదా, అదైతే మా ఇంటి దగ్గర మిర్చి గిర్నీ ఉందండి. మిర్చి గిర్నీ కాబట్టి సౌండ్ వస్తుంది. సో ఏమనుకోకండి, స్కిప్ చేయండి సౌండ్ అయితే. ఇంకా ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు అయితే.
ఇంకా మా సండే అయితే ఇలా గడిచిపోయిందండి. మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అంబేద్కర్ గారి బర్త్డే అనేది నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ.